అందరికీ నమస్కారం. నేను మీ సరికొండ అనిల్. ఇవాల్టి వీడియోలో 10th క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి కెమికల్ బాండ్ చాప్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. You have learnt about electron configuration of elements and periodic table in previous lessons. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్? వాట్ డూ యూ మీన్ బై ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? Electron configuration ante enti? Electron configuration is nothing but it is the systematic arrangement of electrons, right? So electronic configuration is nothing but the systematic arrangement of electrons, right? మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఎలా రాస్తాము? కార్బన్ అటామిక్ నెంబర్ 6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2, right? It was learned that there are over 115 elements. Of course ఇప్పటివరకు 115 ఎలిమెంట్స్ కాదు, ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ ని డిస్కవర్ చేశారు. ఫ్యూచర్ లో మీరు కూడా కొత్త ఎలిమెంట్స్ డిస్కవర్ చేద్దారని ఆశిద్దాం. హౌ డు దే యూజువల్లీ ఎగ్జిస్ట్? మరి ఈ ఎలిమెంట్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి? మనకు తెలుసు, ఎలిమెంట్స్ ఇండివిజువల్ ఆటమ్స్ గానే ఎగ్జిస్ట్ అవ్వచ్చు. ఆటమ్స్ దే ఎగ్జిస్ట్ ఎయిదర్ యాజ్ ఆటమ్స్ ఆర్ దే ఎగ్జిస్ట్ యాజ్ molecules. Do they exist as single atom or as group of atoms? Yes, of course, certain elements are existing as a single atoms and certain elements are existing as a group of atoms. In class 9 we saw that several elements like oxygen, nitrogen and hydrogen exist as a diatomic molecules. ఇక్కడ చూడండి, diatomic molecules అంటే ఏంటి అంటే, if you take the example of hydrogen, hydrogen is formed by combination of two hydrogen atoms, so we call it as a diatomic. Same in case of oxygen also. Oxygen is formed by combination of two oxygen atoms. That means when two atoms combine together, they can form a molecule, right? Sir, మీకు ఇక్కడ డౌట్ రావాలి, సార్ ఓన్లీ రెండు ఆటమ్స్ మాత్రమే కలుస్తాయా, రెండు కన్నా ఎక్కువ ఆటమ్స్ కలిసే అవకాశం లేదా అంటే, there are chances are there. If you take the example of phosphorus, phosphorus is called as a tetraatomic because there are 4 phosphorus atoms are joining together. Same if you take the example of sulfur, sulfur is called as a octaatomic molecule, right? What is the force that is holding these constant atoms together in molecule? మరి ఈ డయాటామిక్ మాలిక్యూల్లో కానీ ఆక్టాటామిక్ మాలిక్యూల్లో కానీ ఈ యాటమ్స్ని ఎవరు కలిసి ఉంచుతున్నారు? ఈ చాప్టర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ దేర్ ఎలిమెంట్స్ విచ్ ఎగ్జిస్ట్ యాజ్ యాటమ్స్? మరి ఇప్పటివరకు మనం మాలిక్యూల్స్ గురించే మాట్లాడుకున్నాం. మరి ఇండివిజువల్ యాటమ్స్గా ఎవరు ఎగ్జిస్ట్ అవ్వట్లేదా అంటే, ఎస్, అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఇండివిజువల్ యాటమ్స్, విచ్ ఆర్ elements of group 18. The elements of group 18 are helium, neon, argon, krypton, xenon and radon. These are existing as individual atoms. Are there elements which exist as atoms? Yes, of course, there are elements are there. Elements of group 18 are existing as individual atoms. Why do some elements exist as molecules and some as atoms? తెలుసుకుందాం. కొన్ని ఇండివిజువల్ ఆటమ్స్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, కొన్ని మాలిక్యూల్స్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఎవరు ఇండివిజువల్ ఆటమ్స్ గా ఎగ్జిస్ట్ అవుతున్నారు? గ్రూప్ 18 ఎలిమెంట్స్ అనేవి ఇండివిజువల్ ఆటమ్స్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఎవరు మాలిక్యూల్స్ గా ఎగ్జిస్ట్ అవుతున్నారు? హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను, సల్ఫరు, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి? మాలిక్యూల్స్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. In lower classes you have also learnt about different laws of chemical combination. ఇక్కడ చూడండి, అసలు కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి? What do you mean by
కెమికల్ కాంబినేషన్, రైట్? అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి? when two or more atoms or two or more substances join to form a single compound, that chemical change is called a కెమికల్ కాంబినేషన్. అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ కంబైన్ అయ్యి ఒకే ఒక కాంపౌండ్ కనుక ఫామ్ చేస్తే దాన్ని ఏమన్నారన్నా కెమికల్ కాంబినేషన్ అన్నారు. కెమికల్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? కెమికల్ కాంబినేషన్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే when carbon react with oxygen it forms carbon dioxide. This chemical combination is following two important laws that we have already studied in your class 9. రెండు లాస్ గురించి మాట్లాడుకుంటాం. ఏమిటి ఆ లాస్ అండి? ఫస్ట్ లా ఈజ్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఇంకోటి లా ఆఫ్ డెఫినైట్ ప్రపోర్షన్. సో కెమికల్ కాంబినేషన్లోనేవి రెండు లాస్ని ఫాలో అవుతున్నాయి. ఏమిటా లాస్? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఒకటి, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ ఒకటి. ఏమిటా లాస్ నాన్న? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఒకటి, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ ఒకటి. నెక్స్ట్ చూడండి అన్న,